అపవిత్రమైనటువంటి భాగస్వాములు ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం, అపవిత్రమైనటువంటి భాగస్వాములు వచ్చేదానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రుల నుంచి, పితరుల నుంచి. అందుకే పాత నిబంధనలో ప్రజలు వారి పాపములను, వారి యొక్క పితరుల పాపాలను కూడా ఒప్పుకున్నారు. వారి పాపములను, వారి తల్లుల పాపమును ఒప్పుకున్నారు. దేవుని యొక్క సన్నిధిలో క్షమించమని అడిగితేనే మనం ఫ్రీ అవుతాం, లేకపోతే అపవాదికి ద్వారం తెరవబడి ఉంటుంది. అందుకే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను. ఆయన నామాన్ని ఆశ్రయిస్తే మీరు భద్రపరచబడతారు. దిస్ ఇస్ నంబర్ 1 వే. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మార్గం. రెండవది, అసలు నీవు అమాయకుడివి, నీవు అమాయకురాలివి, అంతే, నీకేం సంబంధం లేదు దీంతో. కానీ నీవంటే సరిపోని పడనటువంటి వారు, నీవు ఇలా కావాలని మాట్లాడేవారు ఉంటారు. దీనినే మనం ఏమంటామంటే విచ్ క్రాఫ్ట్ అంటాం, చేతబడి అంటాం. అంటే నిన్ను నాశనం చేసేదానికి వేరే వాళ్ళు మంత్రాలు చేస్తారు. మంత్రాలు అంటే ఏంటి? నోరే, మాటలే, మాటే మంత్రం. అదో పాట కూడా ఉంది కదా, మాటే మంత్రం అని. మాటే మంత్రం అండి. వాళ్ళకి తెలిసినంత తెలివి కూడా మన వాళ్ళకి తెలియదు, మన బోధకులకు, సినిమా వాళ్ళకి తెలుసు బాగా. మాటే మంత్రం అంట. వారు మీ గురించి మాటలాడటము ద్వారా మీ జీవితంలో ఇటువంటి పాపాలు జరుగుతాయి, దయ్యాలు ఎంటర్ అయిపోతాయి. ఎప్పుడు? అది కూడా మిమ్మల్ని మీరు భద్రపరచుకోనప్పుడు. నేను రక్షించబడ్డాను, ఇక నాకు ఏమీ కాదు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే సాతాను అంతవరకు నీ గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ యేసు ప్రభువుని అంగీకరించావంటే మనకి టార్గెట్ అయిపోతావు, మనకి హిట్ లిస్ట్లోకి నువ్వు చేరిపోతావు అనమాట. నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ హిస్ హిట్ లిస్ట్. సో కాబట్టి నిన్ను నీవు భద్రపరచుకోవాలి. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అందుకే ప్రతిరోజు ఉదయం బలిపీఠం దగ్గరికి రమ్మని చెబుతాను, రాత్రి బలిపీఠం దగ్గరికి రమ్మని చెబుతాను. ఉదయము రాత్రి బలిపీఠం దగ్గరికి వచ్చే వారి విషయంలో దేవుడు తన విశ్వాస్యతను చూపించుకుంటాడండి. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడని చూపించుకుంటాడు. హల్లెలూయా.